రైతుల పోరాటం ఉధృతంగా కూడా కొనసాగుతుంది. ఏదైతే పచ్చటి పొలాలను కూడా నాశనం చేస్తారా అంటూ కూడా ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక పత్తి ఒక చేను దగ్గర ఉన్నాము. ఇక్కడ పచ్చగా కూడా కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. గత కొన్ని ఏండ్ల నుంచి కూడా మేము ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం. మా కుటుంబాలు కూడా ఇక్కడనే నివసిస్తున్నాయి. కాబట్టి మేము మా భూమిలోనే మేము పంటలు పండించుకుంటేనే మేము బతుకుతామని చెప్పేసి కొంతమంది రైతులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే కూడా ఇక్కడ లగచెర్ల రైతులను పరామర్శించేందుకు వామపక్ష పార్టీలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. వారి రైతుల బాధలను అడిగేందుకు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఇప్పటికే కొంతమంది రైతుల ఆవేదన కూడా వారు విన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అంతా పాటు వామపక్ష పార్టీల వాళ్ళు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఇక్కడ ఎవరెవరు వచ్చారు, ఎందు గురించి వచ్చారు? ఈరోజు లగచెర్ల ప్రాంతంలో బలవంతపు భూసేకరణ జరుగుతుంది. అట్లాగే లగచెర్ల మొత్తం ఒక ఎమర్జెన్సీ లాగా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న యువకులు కానీ పురుషులు అనే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు లేకుండా ఉన్న స్థితి ఏదైతే జరిగిందో దానిపైన మేము విచారణ జరిపించడానికి, ప్రజలతో కలవడానికి ఎందుకు వీళ్ళు భూములు ఇవ్వద్దు అని అనుకుంటున్నారు, అట్లాగే దానివల్ల ఉండే నష్టం ఏమని రైతులు ఫీల్ అవుతున్నారు, ఈ విషయాలన్నిటి మీద కూడా నిజంగా కలెక్టర్ని వీళ్ళు దాడి చేశారా, ఏదైనా పొలిటికల్ మోటివేషన్ ఉందా, లేదా వాళ్ళకు వాళ్ళు స్వతహాగా చేశారా అనేటువంటి వాటిపైననే మేము విచారణకి వచ్చాం. ఆ విచారణలో భాగంగానే ఈరోజు లగచెర్లకి కొద్ది దూరం ప్రాంతంలో ఉన్న తండావాసులతో మాట్లాడాము. చాలా వాళ్ళదంతా ఆవేదన ఒకటి అర్థమైంది ఏంటంటే ఆ ఆవేదన మొత్తం ఏమీ వద్దు, మా భూమి మాకు కావాలి అనేటువంటి కాన్సెప్టే వాళ్ళ నుంచి బయటపడింది. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పటికే అంటే పంటను కూడా కోసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మేము ఎన్నో రోజుల నుంచి కూడా మనం పండించుకున్న పంటలను ఒకేసారి నాశనం చేయాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇక్కడ తండావాసులు కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తండావాసులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తుంది అంటున్నారు, మళ్ళీ ఈ రోజు మీరు ఈ పంటను కూడా చేతికొచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ ఎట్లా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? మేమైతే ఫార్మా కంపెనీ వద్దు, ఇయ్యము భూములు ఇయ్యము, మేము సవానికి సిద్ధంగా ఉండము గాని భూములు ఇయ్యము. మా పానం పోయినా గానీ మేము భూములు ఇయ్యము. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? మేమా మా మామ అత్తమామ పోయి, మా అత్తమామ వాళ్ళ పెద్దోళ్ళు నా ఐదు మంది కుటీలం చూడు. ఇది గత 10 సంవత్సరాల్లో రైతు బంధు వచ్చిందా? మన కేసీఆర్ ఉండేప్పుడు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? వచ్చింది. నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి ఇక్కడ? వచ్చినాయి. ఇక్కడ నీళ్లు రావట్లేదు అంటున్నారు, రైతు బంధు రాలేదు అంటున్నారు. 10 ఏళ్ళు ఏం చేయలేదు రైతులకు అని చెప్పి మాట్లాడుతున్నారు. నీళ్లు వచ్చినాయి 10 ఏళ్ళు, రైతు బంధు వచ్చింది. మేము కేసీఆర్ ఉండంగా అవాదనం ఉండము. ఇప్పుడు ఆయన రవీంద్ర రెడ్డి గెలిచినాక 10 నెలల నుంచి మాకు పొత్తాకు లేదు, బట్టాకు లేదు, అగుడు అయి రాజ్యం పట్టినాం. మళ్ళీ ఇప్పుడు మీ ఊరి పేరు ఏంది? మా ఊరు లగచెర్ల. ఈ లగచెర్లలో మళ్ళీ మన గొడవ అయింది, కావాలని చేసిరు, కొన్ని పార్టీలు చేసినాయని చెప్పారు. నిజంగా కావాలని జరిగిందా, లేకపోతే మీరే మా భూములు వద్దని కొట్లాడిరా? కావాలని పెట్టి పోయేది. ఏడా సందు దొరకది, ఇట్లయితే సందు దొరుకుతుంది అని కల్లెటరికి ఒక్కనికే తోలిండ్రు. కావాలి ఇట్లా ఏడ ఉంటది, సందు లేదు, ఇట్లన్నా సందు దొరుకుతుంది అని కలెక్టర్కి ఒక్కని ఐడెన్ కార్డు లేదు. ఈ బట్టలన్నా మంచిగా ఉండయి, ఈ బట్టలగా అన్న కష్టం బట్టలు వేసుకొని వచ్చిండు. కాదు మళ్ళీ అంటే మీకు భూములు అంటే మీ భూములు మీకు పోయినాయని చెప్పేసి ఎప్పుడు తెలిసింది? మాకు పోయినా అని చెప్తే 9 నెలలకు తెలిసాయి. గెలిచిన 2 నెలలకే తెలిసింది. ఒక నెల వందేసాలకే తెలిసింది మాకు. మళ్ళీ మీరు బ్యాంకు పోయి లోన్ అప్లై చేసుకుంటే మీ భూములు ఆల్రెడీ అమ్మేసారు అది అని అన్నారంట, నిజమేనా? నిజమే. మాకు లోన్ లేదు, మీ భూమి లేదు, మీకు లోన్ ఇయ్యము, ఏం లేము, మీది ఏమీ లేదని మాకు లోన్ ఇవ్వలేదు, మాకు రానియలేదు బ్యాంకులో. మీది ఏం పోయింది, మీ భూమి పోయిందని అన్నారు. ఇక గప్పుగా వచ్చి కూర్చున్నా మా పొద్దు నుంచి ఇక ధర్నా. ఇప్పుడు ఇప్పటివరకు ఏం రెస్పాండ్ లేదా? లేదు, ఏమి లేదు. బ్యాంకులో పోతే కూడా మీది ఏం లేదని వాపస్ తోలుతున్నారు. అమ్మ చెప్పండి, అంటే మీరు ఏం మాట మీద ఉన్నారు ఈ రోజు? అంటే ఫార్మా కంపెనీ కావాలనుకుంటున్నారా, లేకపోతే మీ భూములు మీకే కావాలా? భూమి మాకే కావాలి సారు. మా బతుకు తెరివి విన్నే ఉండదు మాకు. మా భూమి మా పానం పోతే కూడా మా భూమి ఏము, మా బతుకు తెరివి విండే ఉండదు. విండే మా తాత 4-5 నడుస్తుండది. తాత విన్నే. ఈ రోజు పంట చేతికొచ్చింది కదా, ఈ రోజు పంటకు చేతికొచ్చింది. ఇప్పుడు ఇంకా అవి వేస్తే ఇంకా ఏమన్నా పెట్టాలి. ఇన్నేళ్ళు ఎట్లా ఉండే పంటలు, అంటే పండించుకుంటుండ్రా? మంచిగా ఉండేనా 10 ఏళ్ల సంది? మంచిగానే పల్లీలు ఆవాన ఇవి మంచిగా ఉండే. రైతు బంధు వచ్చిందా 10 ఏళ్ళలో? 10 సంవత్సరం మంచిగా వచ్చే
10 సంవత్సరాలలో రైతు బంధు వచ్చింది. 10 సంవత్సరాలు పూర వచ్చే అందరికి పెద్దలు మనం సాతాయినాలకు బాగా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. పంట 3 పంటలు వండ ఇచ్చిన్నాం. 3 పంటలు వండ వేసుకొని మేము కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బాగుపడ్డాం. ముందైతే ఏమీ లేకుండే. ఏం చేయలేదు కేసీఆర్, ఏం చేయలేదు 10 ఏళ్ల నుంచి ఏం చేయలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఏమంది ఏమో వాళ్ళు కానీ మేమైతే 10 ఏళ్ల నుంచి కేసీఆర్ వచ్చినాకనే బాగుపడ్డాం. ఒక 24 గంటలు కరెంట్ ఇస్తే 3 పంటలు వండించినాం. 3 పంటలు పల్లి, కందులు, జొన్న, గిలెత్కాయ, వడ్లు ఫుల్లు వండించి ఇంత బాగుపడ్డాం. ఆయన వచ్చిన అంటే 10 ఏళ్ల నుంచి ఉన్నప్పుడే బాగుపడ్డాం. ముందైతే ఏం లేకుండే. మళ్ళీ 11 నెలల్లో ఎట్లా ఉంది? 11 నెలల మాకు కంటికి నిద్ర లేదు, పొత్తిందంటే పొట్టకు అన్నం లేదు. అగుడు పిల్లలు కూడా పడికోకుండా బంద్ అయిండ్రు. మాకు మేమేమో ధర్నాకోవాలి, మా మొగోళ్ళేమో రాజ్యం పూట అవ్వాలి, వాళ్ళకు పీసేవాళ్ళు కట్టాలి, ఏను తెచ్చి కట్టాలి. మేమేమైనా చేస్తేనే ఫీజు కట్టాలి. మేమేమైనా సీదాగా మాకు కుదం లేకుండా ఉంటే హైపై ఉంటేనే మేము ఏడన్నా సుధరేసుకొని కూలో నాలో చేసి ఫీజు కడతాం. మళ్ళీ ఇప్పుడు కంపెనీ వస్తే మళ్ళీ మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మళ్ళీ దానికి మీరేం చెప్తారు? మళ్ళీ మా పిల్లలకు ఉద్యోగం వద్దు, మాకు వద్దు, మా కంపెనీ వద్దు, మా భూమి మాకే చాలు. మా పిల్లలకు ఉద్యోగం వద్దు. మేము రోడ్డు మీద మేము పని చేసుకొని ఈ చేనులో పని చేసుకొని బతుకున్నాం కానీ మాకు ఉద్యోగం. మీరు ఇక్కడ చేనులో పని చేసుకొని పంట పండించుకుంటేనే మీ బతుకు, లేకపోతే ఆగమే. మళ్ళీ ఇప్పుడు ఆ బతుకు కూడా ఆగమయ్యే పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. మేము తీసుకొస్తున్నారు కదా మామూలని అది బాంబు వేసి ఎంత మంది భూములను గుంజుకుంటున్నారో అంత మందిని సంపాలే, మా భూమి తీసుకున్నాలే. ఎంతే, ఇంకా ఏమీ లేదు. ఫైనల్ గా ఏం చెప్తారు? మళ్ళీ ఫైనల్ గా సంపాలే తీసుకున్నాలి మా భూమి, అంతేగాని మీరు ఇయ్యం. ఇప్పటికే అనేక ఉద్యమాలు చేశాము ఈ భూమి విషయంలో కూడా, ఎన్నో పోరాటాలు చేశాము. అయినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాదాపు బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే మాకు మా భూమి పోయిందని చెప్పి మాకు తెలిసిందని తాండావాసులు చెప్తున్నారు. గత ఎన్నో ఏండ్ల నుంచి కూడా మేము ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం. ఈ పంటలే మాకు ఆధారం. ఈ పంటలు పండించి మేము అమ్ముకుంటేనే మాకు మా పిల్లలకి చదువులు కావచ్చు, మా కుటుంబ పోషణ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ తాండావాసులు చెప్తున్నారు. మా పిల్లలకి ఫార్మా కంపెనీలో జాబులు వద్దు ఏమొద్దు, మా పిల్లల్ని మేము చదివించుకుంటాం, ఇక్కడ మా పంట పొలాలను పండించుకొని మేము పిల్లల్ని చదివించుకుంటాం అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కూడా మాకు అన్ని బాగుండే, రైతు బంధు పడ్డది, మిషన్ భగీరథ నీళ్ళు వచ్చాయి. కానీ ఈ 11 నెలల్లో కూడా అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అని కూడా అర్థమైతలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఈ 11 నెలల్లో కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రతి ఖర్చు కూడా వస్తుంది, మేము ఖర్చు చేసుకోవాలా, ఇటు ధర్నాలు చేసుకోవాలా అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.